హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నాయిస్ కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ హెచ్ఆర్ఎక్స్ సిరీస్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వాళ్ళు 2 యూనిట్స్ నాకు పంపించారు. నా డెస్క్ పైన మీరు చూస్తున్నారు కదా, 2 డిఫరెంట్ కలర్స్ మీకు అన్బాక్స్ చేసి దీని ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ, ఇది చాలా రీజనబుల్ కాస్ట్. లాంచ్ ప్రైస్ 1999. ఇక్కడ స్మార్ట్ వాచ్ పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన. హెచ్ఆర్ఎక్స్ సిరీస్ ఇంకా X-Fit2 మోడల్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ అని రాసేసి సైడ్లో మీకు కీప్ గోయింగ్ అని రాసింది. ట్యాగ్ లైన్ మార్చేసినట్టున్నారు. ఇంకా డిజైన్డ్ ఇన్ ఇండియా ఇటు సైడ్ రాసేసి మీకు బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ చూడొచ్చు. ఇది స్పేస్ బ్లూ కలర్, ఇంకోటి సిల్వర్ కలర్. 1.69 ఇంచెస్ది టచ్ డిస్ప్లే, ఎల్సిడి ఫుల్ కలర్ డిస్ప్లే. స్ట్రెస్ మానిటరింగ్, హెచ్ఆర్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్, కాల్స్ ఇంకా SMS, క్విక్ రిప్లైస్, 60 స్పోర్ట్స్ మోడ్స్, 7 డే బ్యాటరీ లైఫ్, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్, IP68 వాటర్ ప్రూఫ్. ఇంకా ఇక్కడ నాయిస్ ఫిట్ యాప్ మీరు QR కోడ్ స్కాన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లోంచి అయినా మీరు యాప్ స్టోర్లోంచి అయినా డౌన్లోడ్ చేసి మొబైల్ తోటి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఒకటి స్టిక్కర్ షీట్, ఇంకోటి వారంటీ కార్డ్ వచ్చింది. ఇది వాచ్ సేఫ్గా ఇట్లా పెట్టేసి వచ్చింది. కలర్ బాగానే ఉంది. కింద మీకు ప్రోడక్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇదంతా ఒకసారి చూసేసుకోండి, ఎందుకంటే ఇందులో పేరింగ్ ప్రాసెస్ ఇంకా దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి డీటెయిల్గా రాసింది. ఒకటి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇందులో మీకు 260 mAh బ్యాటరీ ఉంది. 7 డే బ్యాటరీ లైఫ్. ఇది బ్లూ కలర్ చూడడానికి బాగానే ఉంది, కలర్ అయితే బాగానే ఉంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, దాని బిల్ట్ క్వాలిటీ అది 1999కి నాకు ఓకేనే అనిపిస్తుంది. వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ 11.4 mm ఉంది. స్టిక్కర్ తీసి డిస్ప్లే చూపిస్తాను. 1.69 ఇంచెస్ TFT LCD కలర్ టచ్ డిస్ప్లే, 240x280 రెజల్యూషన్. స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్ వచ్చేసి ఇక్కడ నాయిస్ HRXది లోగో చూడొచ్చు. ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంది స్ట్రాప్స్ది. బాడీ మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్దే బాడీ. ఇంకా ఒకటే సింగిల్ క్రౌన్, ఒకటే బటన్ ఉంది మీకు. అంటే ఆ బటన్ నుంచి మెనూ అంతా నావిగేట్ చేయొచ్చు. ఇక్కడ SpO2 HR సెన్సర్, ఛార్జింగ్ కాంటాక్ట్స్ చూడొచ్చు. ఇంకా స్ట్రాప్స్ రీప్లేసబుల్, మీరు కావాలంటే డిఫరెంట్ వేరే కలర్ స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా 1999కి ఇట్లా లుక్స్ చూడడానికి అయితే ఓకేనే ఉన్నాయి. ఇప్పుడు మీకు సిల్వర్ కలర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇది సిల్వర్ కలర్ అంటే మీకు గ్రే స్ట్రాప్స్ తోటి వచ్చింది. ఇది కూడా బాగానే ఉంది. యాక్చువల్గా బ్లూ కంటే ఇది కొంచెం ఇంకా బెటర్ అనిపిస్తున్నట్టుంది. ఇది స్టిక్కర్ ఇవన్నీ తీసేసి చూపించేస్తాను. ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది. అది మీకు లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇది లాంచ్ ప్రైస్ 1999, తర్వాత మీకు 2499 ఉంటుంది. చేతికి పెడితే లేడీస్కి, జెంట్స్కి అందరికీ సెట్ అయ్యేలాగా సైజ్ ఓకే ఉంది. అది అంటే మరీ ఓవర్ సైజ్ లేదు, ఇంకా చిన్నగా కూడా లేదు. ఇది సిల్వర్ కలర్ చాలా బాగుంది. కంప్లీట్ బిల్ట్ క్వాలిటీ అది అండర్ 2000 రూపీస్లో ఓకే అని చెప్పొచ్చు. అంటే ఫినిషింగ్ అది బాగానే అనిపిస్తుంది. ఇంకా ఆన్ చేసి మొత్తం అది కూడా నేను చెక్ చేసి దాని మెనూ, ఫీచర్స్ అవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఈ మధ్య నాయిస్ అయితే విపరీతంగా మోడల్స్ లాంచ్ చేస్తుంది. 2 బాగానే ఉన్నాయి. ఇంకా మూడో కలర్ అంటే నేను చూడలేదు కదా, మీరు చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది గ్రే కలర్ది సిల్వర్ కలర్ ఉంది కదా, అది మొత్తం నా మొబైల్ తోటి పేర్ చేసి కనెక్ట్ చేసి మొత్తం కొద్దిసేపు యూస్ చేసి దాని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా ఇంకా రాబోయే క్లిప్స్లో కంటిన్యూ చేస్తాను. ఇది నాయిస్ HRX సిరీస్ X-Fit2 స్మార్ట్ వాచ్ నేను యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నా చేతికి మీరు చూస్తున్నారు కదా, 2 అంటే ఇది పేర్ చేశాను సిల్వర్ కలర్ది నా స్మార్ట్ ఫోన్ తోటి. ఆ బ్లూ కలర్ది ఊరికే చేయికి పెట్టి మీకు ఎట్లా కనపడుతుందో చూపిస్తున్నాను. బాగానే ఉంది. అంటే బిల్ట్ క్వాలిటీ అది ఓకే ఉంది. రేస్ టు వేక్ ఫీచర్ కూడా ఓకేనే ఉంది. ఇంకా కంఫర్టబులే ఉంది. 37 గ్రామ్స్ లైట్ వెయిట్ ఉండేసి 11.4 mm థిక్నెస్ ఉంది. ఇంకా స్లీక్ ఉండడం వల్ల లేడీస్, జెంట్స్ ఇద్దరు వాడొచ్చు. పైనుంచి స్వైప్ చేస్తే అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని సోషల్ మీడియా యాప్స్ నుంచి అన్నీ మీరు రీడ్ చేయొచ్చు. పైకి స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్స్, స్టేటస్ ప్యానల్, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ స్టేటస్, DND అవన్నీ మీకు ఫ్లాష్ లైట్ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ రీబూట్, పవర్ ఆఫ్, రీసెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు బ్రైట్నెస్ అంటే నేను ఇప్పుడు మ్యాక్స్ పెట్టాను. ఇక్కడ మీరు రైట్ లెఫ్ట్ స్వైప్ చేస్తే మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్ చేయొచ్చు, మొబైల్ది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఉంది. ఇంకా HR మానిటరింగ్ అంటే ఇందులో వేర్ డిటెక్షన్ సెన్సర్ ఉంది. అంటే బ్యాక్ సైడ్ మీకు నార్మల్లీ అది ఆన్ అవ్వదు, నేను మీకు చూపిస్తాను. అది ఏదన్నా మీకు దానికి సెన్సర్కి టచ్ అవుతేనే, అంటే చేతికి మీరు పెట్టుకుంటేనే అది రీడింగ్ చూపిస్తుంది. ఇట్లా ఉంటేనే బెటర్, ఎందుకంటే రాంగ్ ఫేక్ రీడింగ్స్ లాంటివి డౌట్ ఉండకుండా ఉంటుంది కదా. ఇక్కడ యాక్టివిటీ అంటే మీరు కంప్లీట్ డైలీ ఫిట్నెస్ యాక్టివిటీస్ ట్రాక్ చేయొచ్చు. అంటే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది, ఎంత దూరం నడిచింది, ఎన్ని స్టెప్స్ వాక్ చేసింది, అవన్నీ మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ వాచ్ ఫేసెస్ అంటే మీరు లాంగ్ టచ్ చేసి ఒక 5 వాచ్ ఫేసెస్ వాచ్లోంచి మార్చవచ్చు. కానీ 150 వాచ్ ఫేస్లు మీరు నాయిస్ ఫిట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ 5 ఇదే కొంచెం బెటర్ ఉంది HRX అనేది. ఇంకా డిస్ప్లే రెజల్యూషన్ అది అంటే 240x280 ఉంది.
ఎల్‌సీడీ కలర్ టచ్ డిస్‌ప్లే కలర్స్ అవి ఓకే అని చెప్పొచ్చు గానీ బెజిల్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇక్కడ యాప్ లిస్ట్ చూడొచ్చు. నాయిస్ హెల్త్ సూట్‌లో మీకు యాక్టివిటీ, స్లీప్, మీకు ఎస్‌పీఓ2, హెచ్ఆర్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ అన్నీ ఉన్నాయి. క్లాక్‌లో మీకు అలారం, స్టాప్ వాచ్, వరల్డ్ క్లాక్, టైమర్, ఇంకా మీకు వర్కౌట్స్‌లో అంటే ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ అన్నీ మీకు అంటే గ్రూప్ వైస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అక్కడి నుంచి మీరు ఇప్పుడు రన్నింగ్ స్పోర్ట్స్ అంటే వాకింగ్ అట్లా కావాలంటే ఇందులోనే ఉంది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసి మీరు ట్రాక్ చేసి ఇందులో మొబైల్‌లో రెండిట్లో చూసుకోవచ్చు. స్పోర్ట్స్ రికార్డ్‌లో కంప్లీట్ అన్ని రికార్డ్స్ సేవ్ అయి ఉంటాయి. వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేయర్, బ్రీతింగ్ ఎక్సర్సైజర్, రిమైండర్, ఫ్లాష్ లైట్, ఇంకా ఈ వాచ్ ఫేసెస్ అంటే సేమ్ అదే మీకు ఏదైతే ఇదివరకు చూయించానో సేమ్ అదే సెట్టింగ్స్. ఇది కూడా కొంచెం బానే ఉంది. ఇంకా వేరే కావాలంటే చాలా ఉన్నాయి. మీరు యాప్ నుంచి పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్‌లో అంటే ఇక్కడ కొంచెం డీటెయిల్డ్‌గా ఉంటాయి సెట్టింగ్స్. మీకు బ్రైట్‌నెస్, వైబ్రేషన్, రేస్ టు వేక్ ఫీచర్, ఇంకా డివైస్ ఇన్ఫర్మేషన్, డీఎన్‌డి, క్యూఆర్ కోడ్, రీబూట్ అవన్నీ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు రిస్ట్ అవేక్ ఉంది కదా! ఇందులో 5 సెకండ్స్ డిఫాల్ట్ ఉంది. దాన్ని 30 సెకండ్స్ చేసి పెడుతున్నాను నేను. ఎందుకంటే మాటిమాటికి అది డిస్‌ప్లే ఆఫ్ అవుతుంది కదా! కానీ మీరు ఎక్కువ పెట్టుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఇందులో మీకు 260 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉంది కదా! అది ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 15 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు హోల్ డే నడుస్తుంది. ఇంకా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2.5 అవర్స్ అట్లా టైం తీసుకుంటుంది. 1 వీక్ బ్యాటరీ లైఫ్ ఉంది. యాక్చువల్‌గా ఇది 1999 రూపీస్‌కి నాకు ఇది కాస్ట్లీ అనిపించింది. ఇది స్మార్ట్ వాచ్ కంటే ఎక్కువ జస్ట్ సింపుల్ ఫిట్‌నెస్ ట్రాకర్ అని చెప్పొచ్చు. అంటే బిగినర్స్‌కి ఎవరైతే ఫస్ట్ టైం కొనుక్కుంటున్నారో తక్కువ కాస్ట్‌లో కావాలనుకునే వాళ్ళు అప్పటికి కూడా ఇది నాకు కాస్ట్లీ అనిపించింది. ఇది ₹1500 ఉంటే ఓకే ఉండేది. ఇంకా స్ట్రెస్ మానిటరింగ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను గానీ చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 1 ½ నుంచి 2 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. హెచ్ఆర్ మానిటరింగ్ కూడా 45 సెకండ్స్ కంటే ఎక్కువే టైం తీసుకుంటుంది. ఇవన్నీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిచ్చేస్తున్నాను. పర్వాలేదు, యాక్యురసీ ఓకే అని చెప్పొచ్చు. అయితే ఎస్‌పీఓ2 మానిటరింగ్ అంటే మీకు మెనూలోంచి వెళ్ళాలి. ఇంకా రీడింగ్ అది ఓకేనే చూపిస్తుంది. అది యాప్ డీటెయిల్స్ అవన్నీ అంటే నాయిస్ ఫిట్ యాప్ చాలా సార్లు చూయించేసాను కాబట్టి ఇంకా ఈ వీడియోలో చూయించాను. అనవసరంగా వీడియో లెంత్ పెరిగిపోతుంది. మిగతా అంతా నాకు ఓకే అనిపించింది. అంటే కాల్ నోటిఫికేషన్స్ కూడా మరీ సింపుల్. జస్ట్ కాలర్ నేమ్ వస్తుంది, వైబ్రేట్ అయిపోతుంది. అంతే, ఇంకేం చేయలేరు. మీరు డిస్మిస్ చేయలేరు, కాల్ రిజెక్ట్ చేయలేరు, ఏమీ లేదు. సింపుల్, నేను చెప్తున్నాను కదా, జస్ట్ ఒక ఫిట్‌నెస్ ట్రాకర్ అంతే. స్మార్ట్ వాచ్ లుక్స్ తోటున్న ఫిట్‌నెస్ ట్రాకర్. ఇంకా మెసేజ్ నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ నుంచి మీరు మెసేజ్ రీడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇంకా అంతే. మీరు అంతకంటే ఎక్కువ పెద్దగా దాంట్లో ఫీచర్స్ ఏం కనపడలేదు. నాకు యాక్చువల్‌గా ఏంటంటే ఇంకా తక్కువ కాస్ట్‌లో కూడా చాలా కాంపిటీషన్‌లో వేరే బ్రాండ్స్ చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి కదా! వీళ్ళు ఇంత సింపుల్ ఫిట్‌నెస్ ట్రాకర్‌కి ₹2000 అంటే నాకు ఎక్కువే అనిపించింది. మీరు చెప్పండి మీకెంత ఉండాల్సింది ఇది? యాక్చువల్‌గా ఈ వాచ్ నేనైతే 1500 ఆ రేంజ్‌లో ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. అయితే ఎట్లా అనిపించింది వీడియో ఒకవేళ నచ్చితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.